చూస్తూనే ఉన్నాము. సో మనము ఏంటి అంటే కనుక ఆ టైంలో వాళ్ళు ఎవరైతే బ్రిటిషర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగింది. సో ఈ అకేషన్ నుంచి మనం నేర్చుకోవాల్సింది అంటే ప్రతిసారి కూడా మనము ఏదైతే ఒక అకేషన్ వస్తుందో ఫెస్టివల్ కావచ్చు, సో మన కంపెనీ ఏంటి ఒక బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా ఏం చేసుకున్నా ఒక రిజల్యూషన్ తీసుకుంటా ఉంటాం. సో ఈ అకేషన్ ఎవ్రీ ఇయర్ మనం చేసుకోవడానికి సో దీనికి ఒక మన ప్రేరణ ఏంటి, ఇంకా ఇన్స్పిరేషన్ ఏంటి అన్నప్పుడు ఈ రోజు మనకి ఇలా మనం ప్రశాంతంగా స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే దానికి ఒక్కటే రీజన్ ఏంటంటే త్యాగం. సో చాలామంది వాళ్ళ పర్సనల్ ఎజెండాతో కాకుండా ఒక సమాజం కోసం, నా దేశం కోసం అని దాన్ని త్యాగం చేయడం జరిగింది. వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు, వాళ్ళు మొత్తం పక్కన పెట్టేశారు. సో అక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సాక్రిఫైస్. సో సాక్రిఫైస్ యాజ్ అ పర్సన్గా ఈరోజు నాకు డబ్బు కావాలి, సో నాకు డబ్బు కావాలన్నప్పుడు నేను సాక్రిఫైస్ చేయాలి. ఏం సాక్రిఫైస్ చేయాలి? నా కంఫర్ట్ జోన్ సాక్రిఫైస్ చేయాలి, నాకు నా లేజీనెస్ సాక్రిఫైస్ చేయాలి. అంటే ప్రతి అకేషన్ నుంచి, ఈచ్ అకేషన్ నుంచి కూడా మనం ఎంతో నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. సో ప్రతి లీడర్ కూడా మీరు గమనించుకుంటే ఎంతో మంది లైఫ్ వాళ్ళు త్యాగం చేసేసారు. కొంతమంది పర్సనల్ లైఫ్ కానీ ఫ్యామిలీ లైఫ్ కానీ అన్ని త్యాగం చేసేసుకొని కేవలం నా దేశానికి స్వతంత్రం రావాలి అనేది వాళ్ళు చాలా మంది కష్టపడడం జరిగింది. సో దాని నుంచి నేను చెప్పేది ఏంటి అంటే యాజ్ ఎ సేల్స్ పర్సన్ మనకంటే కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, మనకంటే కొన్ని గోల్స్ ఉంటాయి. సో ఆ గోల్స్ మనం అచీవ్ చేయాలన్నప్పుడు మనం కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. సో దీని నుంచి మనం ఇండిపెండెన్స్ డే నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 79 ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకుంటాం మన భారతదేశం. సో దాంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక సాక్రిఫైస్. అంటే నీకు కావాల్సింది కొన్ని కావాలి అన్నప్పుడు కొన్ని వదులుకోవాలి. నేను లాస్ట్ టైం చెప్పాను, ఈవెన్ హెవెన్ డిమైన్స్ డెత్ అని చెప్పాను. ఈవెన్ హెవెన్ డిమైన్స్ డెత్ అంటే నువ్వు స్వర్గానికి వెళ్ళాలన్నా మనం చనిపోవాలంటే స్వర్గానికి వెళ్తాము. కాబట్టి నీకు కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి. సో దాంట్లో విధానికి చెప్పినట్టు మన లేజినెస్ కావచ్చు, లేకపోతే మనకున్న కంఫర్ట్ జోన్ కావచ్చు, లేకపోతే మనకి ఇన్కన్సిస్టెన్సీ చాలా మంది ఉంటుంది, ఇన్కన్సిస్టెన్సీ వదిలేయాలి. సో దీనికి ప్రజాకేషన్ నేర్చుకోవాలి. పురాతన కాలంలో రాజు చక్రవర్తులు అంటే ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు ఒక రాజ్యాన్ని ఫామ్ చేసుకున్నాక రాజ్యంలో ఇంటర్నల్ యుద్ధాలు జరుగుతుందని చెప్పేసి వాళ్ళు కొన్ని గేమ్స్ క్యారీ చేసేవాళ్ళు, ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ పెట్టేవాళ్ళు. అంటే కొన్ని స్పోర్ట్స్ కానీ ఇద్దరు మనిషి మధ్యలో ఫైటింగ్ కానీ యుద్ధాలు కానీ అంటే ఇంటర్నల్ పెట్టేసేవాళ్ళు, ఫుడ్ డ్రింక్స్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళు. సో జనాలంతా ఆ మైకంలో ఉన్నప్పుడు ఈ రాజుని ఆలోచించేవాళ్ళు, పాలన ఎలా ఉంది, సో మా రాజ్యం ఎలా నడుస్తుంది, అందరూ బాగున్నారని ఆలోచించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, అలాగే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అండ్ బెడ్ దొరికిపోతుంది. సో ఆ మైకం నుండి ఆ చక్రవర్తి అలా చేసేవాళ్ళు. సో అలాంటి సాంప్రదాయాలు మన భారతదేశంలో జరిగాయి, బయట ఎన్నో ఎన్నో దేశాలలో జరిగాయి. అలాంటి చూసుకుంటూ వచ్చినా కూడా ఈ రోజు ఒక వేరే కంట్రీలో మన ఎవరైతే అక్కడ పత్రానికి వెళ్ళిన ఉంటారో తెలంగాణ నుంచి కానీ రకరకాల ఎన్ఆర్ఐస్ ఉంటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని తీర్చుకొని సో ప్రజా శ్రేయస్సే మా శ్రేయస్సు, సో వాళ్ళ సంతోషం మా సంతోషం అని చెప్పేసి దాని భుజాలు చేసుకుని ఒక టీడీఐ ఫామ్ చేసి ఆ టీడీఐ ప్రెసిడెంట్ గా ఉంది. సో వాళ్ళందరి కోసం పాటుపడే మన నవీన్ గారికి చాలా థ్యాంక్స్ అన్న. వెరీ ఇన్స్పిరేషన్. ఎందుకంటే స్వార్థం ప్రజలకు స్వార్థం చూస్తూ ఉంటారు. సో అలాంటి అంటే అలాంటి మైండ్ సెట్ లేదు, మనం చాలా చూసాం. సో ఎంతో సివిలైజేషన్స్ లో ఎంతో మంది రాజులు జనాలను మభ్య పెట్టేసుకొని బట్ ఏ స్వార్థం లేకుండా ఎలాంటి జీతం ఇవ్వరు. ఇప్పుడు టీడీఏ ఫామ్ చేసిన తెలంగాణ తెలుగు అసోసియేషన్ ఫామ్ చేసినప్పుడు దాని ఎలాంటి జీతభత్యాలు కానీ ఎలాంటి రికగ్నిషన్ కానీ ఉండదు. బట్ స్టిల్ వి స్టాండ్ ఫర్ అవర్ పీపుల్ అని చెప్పేసి దాని గురించి మన టీడీఏని అక్కడ ఉండి నడిపించే నవీన్ గారికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అన్న. వీఆర్ రియల్లీ ఇన్స్పిరేషన్. సో అలాగే ఒక సంపంగిని ఫామ్ చేసి ఆ సంపంగిలో దాన్ని ముందు తీసుకెళ్తూ తన స్వార్థాన్ని పెట్టుకోకుండా సో నిరంతరం నా కంపెనీ నా ఫ్యామిలీ అని చేసుకుంటూ వెళ్ళే మన డాక్టర్ రమేష్ సంపంగి గారు మన చైర్మన్ గారు. సో దానికి గాను రియల్లీ మీరు మాకు చాలా ఇన్స్పిరేషన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండ్ సో నేను చెప్పినట్టు ఇందాక కంటిన్యూషన్ గా సో ప్రతి అకేషన్ నుంచి ఈచ్ అకేషన్ విల్ టీచ్ సంథింగ్. సో ప్రతి అకేషన్ నుంచి సంథింగ్ టీచ్ చేస్తుంది కాబట్టి సో వాళ్ళు చేసిన ప్రతి పనిని కూడా నీకు ఒకటి కావాలి అన్నప్పుడు ఒకటి వదిలేయాలి. సో వదిలేయాల్సినంత చూసుకొని సో అనవసరమైన వాటిని పక్కన పెట్టేసుకొని నీ లక్ష్యం కోసము నీ లక్ష్య సాధనలను వెళ్లే క్రమంలో నీ దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏదొచ్చినా కూడా మనం ఒక్కొక్కటి పక్కన పెట్టుకుని వెళ్తా ఉండాలి. వెళ్ళేసి దాన్ని మనం డెఫినెట్ గా దాన్ని అచీవ్ చేయాలి. కాబట్టి ఈ ఇండిపెండెన్స్ డే మనము తీసుకొని దీని నుంచి మనం మెయిన్ తీసుకోవాల్సింది ఏంటంటే సాక్రిఫైస్. ఇఫ్ యూ వాంట్ మనీ, ఇఫ్ యూ వాంట్ లగ్జరియస్ లైఫ్, యూ హ్యావ్ టు సాక్రిఫైస్ యువర్ కంఫర్ట్ జోన్, యూ హ్యావ్ టు సాక్రిఫైస్ యువర్ లేజినెస్. సో ఇర్రిలవెంట్ టాపిక్స్ మీద మనం సాక్రిఫై వదిలేసేయాలి. వాటిని మనకి ఏది ఉపయోగం అది మాత్రమే తీసుకొని పాజిటివ్ మైండ్ సెట్ తో ముందుకెళ్ళాలని
ఈ అకేషన్ పురస్కరించుకొని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ టీమ్, వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ అకేషన్ పే చేసుకుని మధు గారు ప్లీజ్ అడ్రస్ ది అవర్ టీమ్. ఒక 2 నిమిషాలు జస్ట్ హ్యాపీ ఇండిపెండెన్స్ అని చెప్పండి. శుభాకాంక్షలు. సంపంగి రమేష్ గారికి, సురేష్ గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. మీరు ఇంత మంచి ఆర్గనైజేషన్, చాలా సిస్టమేటిక్గా అంత ఒక ఫ్యామిలీ లాగా మీరు చాలా బాగా నడుస్తుంది. మీ గురించి నేను కూడా సంస్థాపిస్తున్నాను. థ్యాంక్ యూ మధు గారు. సో యాజ్ ఏ కంపెనీ నవీన్ గారు, మేము స్టార్ట్ అయినప్పుడు స్టార్టెడ్ విత్ 60 acres అండి. ఒక 60 ఎకరాలతో స్టార్ట్ అయినాం ఇనిషియల్ గా. సో మేము చాలా మంది చెప్తా ఉంటాం మాకు గంజి తెలుసు అని. సో వీ కేమ్ ఫ్రమ్ వెరీ లో. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేము ఎవ్రీ ఇయర్ ఒక కొన్ని కంట్రీస్ లక్ష్యం పెట్టుకుంటాము. ఈ ఇయర్ ఈ కంట్రీస్ ఎక్స్పాండ్ అవ్వాలని చెప్పేసి. సో ఇనిషియల్ గా మేము సింగపూర్కి వెళ్ళాము, దుబాయ్కి వెళ్ళాము. ఈ రోజు అంటే when we started with 60 acres, ఈ రోజు 550 acres ఒక ప్రాంతంలో ఉంది మా దగ్గర అక్కడ. అండ్ వరల్డ్ వైడ్ గా మాకు 1650 acres వర్జిన్ సాయిల్స్ ఉన్నాయి. అంటే ఒక చిన్న మొలకలాగా స్టార్ట్ అయ్యి ఈ రోజు ఒక మహావృక్షాలాగా ఎదుగుతున్నామని మేము అనుకుంటున్నాము. ఆల్రెడీ వి ఎక్స్పాండెడ్ టు ఆల్మోస్ట్ ఒక 10-12 కంట్రీస్ ఉన్నాం ఈ రోజు. అండ్ ఇయర్ ఎండ్ కల్లా మా టార్గెట్ యూరోపియన్ కంట్రీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. సో డెఫినెట్ గా సంపంగి అనేది ప్రతి ప్రాంతంలో, ప్రతి ప్లేస్ లో, ప్రతి దేశంలో మన వృక్షం ఉంటుంది. ఏది మన వృక్షం అంటే మన డేట్స్ వృక్షం ఉంటుంది సంపంగిలో. సో దాన్ని చేసుకొని మేము వెళ్తున్నాము. అండ్ నౌ ఐ వెల్కమ్ పవన్ గారు, ప్లీజ్ అడ్రస్ ఒక జస్ట్ విషెస్ చెప్పండి అండి. Really nice to see that it is like a family, a great company. So happy Independence Day. థ్యాంక్ యూ పవన్ గారు. సో అండ్ ఈ రోజు మన ఇండిపెండెన్స్ డే మన సంపంగికి వచ్చిన చీఫ్ గెస్ట్ సో నవీన్ సార్, ప్లీజ్ కమ్. మా వాళ్ళని ఉద్దేశించి మీ అమూల్యమైన Thank you, Suresh. Thank you. Bharat Mata ki jai. Thank you very much. సంపంగి, the symbol of quality living. ఒక ట్యాగ్ లైన్ ఎవరు పెట్టినారు? అండ్ ఈ క్యాంపస్ కి ఎంటర్ అయినప్పుడు చూస్తున్నాను కొటేషన్స్. ఒక్కొక్క ఈ కొటేషన్ చూసుకుంటే సరిపోతుంది నాకు తెలిసి. ఇఫ్ యూ వాంట్ టు బి ద బెస్ట్ యూ హ్యావ్ టు వర్క్ హార్డర్ దెన్ ఎనీవన్ ఎల్స్. సో ఇట్లాంటి కొటేషన్స్ కింద ఎన్నో చూశాను. మంచి ఆలోచనతో ఇక్కడ ఉన్న వాళ్ళని మోటివేట్ చేసినట్టు పెట్టినందుకు ఇక్కడ ఈ సంపంగి స్టార్ట్ చేసిన రమేష్ గారికి, డాక్టర్ రమేష్ గారికి, సురేష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ చేస్తున్నారు. సురేష్ గారు చెప్పినట్టు ఒక గింజ నాటినారు. ఇప్పుడు అది మహావృక్షమైంది. ఈ మహావృక్షం ఇక్కడతో ఆగదు. దీనికి టీటీ ప్రెసిడెంట్ గా నేను ఎంత హెల్ప్ చేయాలో చేస్తాను. అండ్ మీరు రమేష్ గారు, మీ కష్టం కనిపిస్తుంది, మీ మంచితనం కనిపిస్తుంది. ఎందుకంటే నేను కలిసింది రమేష్ గారిని అండ్ సురేష్ గారిని కలిసింది 1.5 years బ్యాక్ టీటీఏ సేవా డేస్ లో కలిసాం. టీటీఏ సేవా డేస్ కి అప్పుడు ఒక స్పాన్సర్ మాత్రమే స్పాన్సర్ లాగా కలిసాం. కాకపోతే అది ఎక్కడికో వెళ్ళి ఇప్పటికే 1.5 years లో యుఎస్ వచ్చి ఎవరో తెలియదు, ఎవరు ఏ చాప్టర్ తెలియదు, ఏముందో తెలియదు. వచ్చి మేము టీటీఏ నుండి సంపంగి నుండి మేము స్పాన్సర్ చేస్తాం. సో ప్రతి చాప్టర్ వాళ్ళకి చెప్పినందుకు అంటే మాకు ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కి ఒక స్పాన్సరే మా బలం. అట్లాంటి బలాన్ని మాకు మీ వెనకాల మేము ఉన్నాం. మీ ఏ ఈవెన్ మొన్న బోనాలు చేసాం. ఒక్కొక్క సిటీలో అంటే యుఎస్ లో కొద్దిగా ఎక్కువ మంది రావడం కష్టమే. మా దగ్గర ఒక 2000 members బోనాలు చేసాం. సో ఫస్ట్ టైం బోనాలు, దానికి స్పాన్సర్ సంపంగి గ్రూప్ రమేష్ గారు అండ్ సురేష్ గారు. అండ్ అదొక్కటే కాకుండా ప్రతి సిటీ చెప్పి పోయినసారి మేము ఒక్కటేసారి చేసాము, ఈసారి ప్రతి చాప్టర్ కి చేస్తాము అండ్ కన్వెన్షన్ కి చేస్తాం. మేము ఉన్నాం మీ వెనకాలన్న ధైర్యం, ఆ ధైర్యం చాలు, ఆ భరోసా చాలు. నేను కూడా అదే చెప్తున్నాను. నెక్స్ట్ టీటీఏ నుండి నేను కూడా అదే పాటిస్తున్నాను. మా ప్రతి చాప్టర్ లో సంపంగి గ్రూప్ కనిపించాలి, పేరు వినిపించాలి. అది నేను దగ్గర నుండి చూసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ప్రెసిడెంట్ ఆప్షన్ ఇచ్చిన, ఛాన్స్ ఇచ్చిన మా డాక్టర్ పైల మల్లారెడ్డి గారు, టీటీఏ ఫౌండర్, థ్యాంక్ యూ చెప్తున్నాను ఈ సభా వేదికగా మీ అందరి ముందు. అండ్ మా అడ్వైజరీ కౌన్సిల్ విజయపాల్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, భరత్ గారు అండ్ శ్రీని గారు ఎప్పుడు నాతో పాటు ఉండి నన్ను గైడ్ చేస్తూ, మా పాస్ట్ ప్రెసిడెంట్ వంశీ రెడ్డి ఆల్రెడీ ఎప్పుడు మాకు పోయినసారి ఇలా నేను ఈ రోజు మైక్ పట్టుకొని మాట్లాడడానికి నేను ఎప్పుడైనా చెప్పేది వంశీ
సో ఎందుకంటే ఇంత నేను మాట్లాడాలన్నా ఒక ఊరికి పోవాలన్నా లాస్ట్ టైం ఎంతో సపోర్ట్ చేసినాడు. సో అదే సపోర్ట్ నేను నెక్స్ట్ జనరేషన్ మీ అందరికి హార్డ్ వర్క్ మీరు అందరు రిలాక్స్ అవ్వచ్చు. నా సాలరీ ఎంత వస్తుంది, ఇంటికి పోయి మంచిగా రిలాక్స్ అవ్వచ్చు అనుకోవచ్చు. కాకపోతే 1947 లో మనకు ఫ్రీడమ్ ఇచ్చినాడు. సో ఆ ఫ్రీడమ్ తో పాటు ఎంతో మంది ఎంతో ఎదిగినారు. మీరు బతకండి, మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోండి. దానికి నిదర్శనం ఎవరో కాదు, ఇక్కడ ఉన్న సంపంగి గ్రూప్. ఒక కళని కనడం కాకుండా ఆ కళని ఇంత మందిని ఇంత ఫ్యామిలీని క్రియేట్ చేసి మీ అందరినీ ఉద్యోగాలు ఇచ్చి వచ్చినప్పుడు చెప్తున్నారు రమేష్, వీళ్ళంతా నా ఎంప్లాయీస్ కాదు, నా ఫ్యామిలీ. మేమేం తింటామో వాళ్ళు కూడా అదే తింటారు. మేము ఎలా ఉండాలనుకుంటున్నామో వాళ్ళందరూ అలా ఉండాలని అనుకుంటున్నామని బాగానే చెప్పినారు. సంపంగి గ్రూప్ ఇద్దరికి చైర్మన్ అండ్ CEO థ్యాంక్ యూ, సూపర్ చేస్తున్నారు. మీరు ఇంతకన్నా ఒక 1000 రెట్లు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి కావాల్సినంత సహాయం చేస్తాను, ఏదైనా సరే ఫైనాన్షియల్లీ ఆర్ మీ కంపెనీ గ్రోత్ కానీ. ఇప్పుడు ఉన్న 10-12 దేశాలలో కాదు, మొత్తం 50 దేశాలలో మీరు వెళ్ళాలి. దాంతో పాటు మేము ఏం చేయగలుగుతాం అంతే చేస్తాము. అండ్ మీరు కూడా దుబాయ్ మాకు ఒక చాప్టర్ లాంచ్ చేయాలన్న ఆలోచన లేనప్పుడు రమేష్ అని చెప్పినాడు, మాది మిడిల్ ఈస్ట్ మొత్తం మాకు ఉంది, మేము ఆ చాప్టర్స్ లాంచెస్ మేము చేస్తాము అని. సో దుబాయ్ నేను మెంబర్షిప్ చేస్తానని నేను అడగక ముందు వచ్చిన ఇవన్నీ. సో మీరు అడగకుండా నేను చెప్తున్నాను, మీరు 50 దేశాలకు వెళ్తే 50 దేశాలకు నేను అక్కడ వచ్చి సపోర్ట్ చేస్తాను. నేను TTA ప్రెసిడెంట్ ఉన్నా లేకున్నా సంపంగి గ్రూప్ కి సపోర్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నా స్పెషల్ థ్యాంక్స్ టు యోయో టీవీ. నేను యోయో టీవీకి CEO గా ఉన్నాను ఇప్పుడు. సో అది యోయో టీవీ తరఫు నుండి కూడా ఈ సంస్థని మార్కెట్ చేస్తానని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దానికి నేను ఏం చేయగలుగుతాను, నాకు చెప్పండి, ఏం చేయాలో చేయడానికి రెడీగా ఉన్నాను. సో అందరూ మళ్ళీ నెక్స్ట్ మీరు ఇంకా ఇదే జాబ్ లో ఉండొద్దు, కొన్ని ఇయర్స్ పని చేయండి చాలు. సంపంగి గ్రూప్ లాగా ఎదగండి, అందరూ ఒక్కొక్క మీలాంటి ఇంత పెద్ద ఫ్యామిలీని క్రియేట్ చేయండి. సో నెట్వర్క్ దాన్ని బిల్డ్ చేసుకోండి, అందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో డెఫినెట్ గా మీ సపోర్ట్ కావాలి మాకు 100%. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మనకి 2047 విజన్ 2047 వికసిత్ భారత్ అని చెప్పేసి మన సెంట్రల్ గవర్నమెంట్ లో మోడీ గారు అనౌన్స్ చేశారు ఆల్రెడీ. అంటే 100 years ఇండిపెండెన్స్ డే కానీ మనకి ఏంటంటే భారతదేశం 100% డెవలప్డ్ గా ఉండాలని బలంగా సంకల్పించుకొని దాని ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో ఆ టైంకి మనం ఏంటి అంటే హైయెస్ట్ డెవలప్ ఇండివిజువల్స్ మనం ఉండాలి. సో మన కాంట్రిబ్యూషన్ దేశానికి బలంగా ఉండాలి. మన కాంట్రిబ్యూషన్ ఏంటండి, మన ట్యాక్స్ పేయర్స్. సో ఆ ట్యాక్స్ మనం ఎక్కువ కట్టామనుకోండి, హైయెస్ట్ అంటే ఎక్కువ డబ్బులు తీసుకుని ఎక్కువ ట్యాక్స్ పే చేస్తే ఆటోమేటిక్ మన దేశానికి గెలిపించిన వాళ్ళం అవుతాం. కాబట్టి 2047 వికసిత్ భారత్ ఏదైతే అనుకున్నారో ఆ టైం కల్లా మనం కూడా హైయెస్ట్ డెవలప్ ఇండివిజువల్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నౌ ఐ ఇన్వైట్ అవర్ చైర్మన్ సార్ డాక్టర్ రమేష్ సంపంగి గారు టు అడ్రస్ ది గ్యాదరింగ్. ఓకే, నమస్కారం టీం సంపంగి. సో అందరికి కూడా 79వ స్వతంత్ర దిన శుభాకాంక్షలు. సో మరి ముఖ్యంగా అన్నగారు నవీన్ అన్న, మీ పిలువగానే వచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. అదే అన్న మదన్న కూడా థ్యాంక్ యూ, అండ్ పవన్ గారు కూడా. సో వచ్చిన అందరికి కూడా థ్యాంక్ యూ. సో అదే మామూలుగా మనం మాట్లాడుతున్నప్పుడు స్వతంత్రం గురించి మనం మాట్లాడుతాం. మనకు ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళ కమంద హస్తాలలో మన దేశం ఉన్నప్పుడు, మనందరం బానిసలు ఉన్నప్పుడు, ఆ బానిస విముక్తి కోసం ఎంతో మంది తన జీవితాలని సాక్రిఫైస్ చేసి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. ఆ స్వతంత్రమే ఫలాలు ఆస్వాదిస్తున్నాం మనకి ఎవరికి బానిసలం కాదు. సో ఆ రోజు భారతీయులు అంటే బానిసలుగా ఉండేది. ఆ భారతీయులు బానిసలు కాదు, ఈ రోజు ప్రపంచాన్ని ఏలుతున్న నేషన్ గా తయారు చేసింది. ఆ రోజు వాళ్ళు ఎవరైతే మన కోసం త్యాగం చేసారో వాళ్ళ త్యాగ ఫలమే ఈ రోజు మనము. సో అదే విధంగా మనం కూడా అంటే ప్రతి అకేషన్ మన సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎప్పుడు ప్రతి పండుగ చేస్తాం, పండుగ నుంచి ఏదో ఒకటి మనం నేర్చుకుంటాము. సో ఇందులో కూడా మన స్వతంత్రాన్ని గురించి మనం పడితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇప్పుడు అందరూ చెప్పారు, మీరు నెక్స్ట్ టైం వచ్చేలోపు ఈ విధంగా ఉండొద్దు, ఇలాంటి సంపంగి కంపెనీ మీరు ఇలాంటి క్రియేట్ చేయాలని మాలాంటి తయారు కావాలని చెప్పారు. అలానే ఖచ్చితంగా మనం కూడా ఏంటంటే మనకు ఈ ఫ్రీడమ్ అంటే స్వతంత్రం ఏ విధంగా అయితే మన దేశానికి వచ్చిందో అదే విధంగా మనందరూ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా మనకు రావాలి. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని సాక్రిఫైస్ చేయాలి. అంటే భారతదేశము బ్రిటిషర్ చేతుల నుండి ఎప్పుడైతే విడిపించాలన్నప్పుడు ఎంతో మంది
ఎంతో మంది త్యాగాల ఫలితమే మన దేశం. సో అదే విధంగా ఈ రోజు మన కుటుంబాలని, సరే దేశం గురించి మనం పక్కన పెట్టేస్తే, మన కుటుంబాలని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఆర్థిక పరమైన స్వతంత్రం మనకు రావాలి అన్నప్పుడు మనం ఖచ్చితంగా మనం త్యాగం చేయాలి. మన కుటుంబం కోసం మనం త్యాగం చేయకుండా పక్కన నుంచి చేయరు. సో మనం త్యాగం చేయాలంటే ఏం త్యాగం చేయాలంటే మన టైం త్యాగం చేయాలి. సో మన టైం త్యాగం చేయాలి, మనకున్న లేజినెస్ ని తీసేసి మనందరం కూడా రేపు పొద్దున మన నెక్స్ట్ జనరేషన్స్ ని ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా మనం తయారవ్వాలని ప్రతి ఒక్కరిని మన సంపంగి గ్రూప్ లో మనం ఈరోజు తీసేసుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా మనం ఫైనాన్షియల్ గా వెల్సెటిల్ కావాలి. నాకుంటే నా డ్రీమ్ సంపంగిలో ఉంటే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సంపంగి అంటే ఏం చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ ప్యారడైజ్ అని చెప్పాలి. సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉంటారు ఇక్కడ సంపంగిలో అంటే సక్సెస్ఫుల్ గా ఉంటారని చెప్పి అదే నా డ్రీమ్. తర్వాత నెక్స్ట్ అందరూ కూడా నా సంపంగి గ్రూపులు పనిచేసి ఒకటే ఏమన్నా నాకు సంపంగి గ్రూపులు పనిచేసే ఎవరు కూడా బస్ పాస్ మెట్రో పాస్ పట్టుకుని తిరగొద్దని అందరూ కాలంలో ఉండాలని ఒక ఆలోచన. సో అదే విధంగా మీరందరూ కూడా ఆ విధంగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ముఖ్యంగా అన్న గురించి ఎంత చెప్పినా మనం తక్కువే. సో అన్న మాకు ఫస్ట్ సేవా డేస్ కంటే శాస్త్రకి ఫంక్షన్ లో మాకు పరిచయం ఏంటి, అన్నను పరిచయం చేసిన చాలా మంది నాకు భగవంతుడు ఇచ్చిన కొంతమంది మిత్రులలో అన్న కూడా ఒకరు. ఏంటంటే ఎవరో పరిచయం చేసిన వ్యక్తి లేరు, కానీ నేను మన గిరీష్ గిరి గారు ఒక వ్యక్తి గురించి చెప్పిన పరిచయం చేసిన వ్యక్తులు లేరు, కానీ మేము ఒక ఓన్ బ్రదర్స్ గా కనెక్ట్ అయినాము. రియల్లీ అన్న చాలా పెద్ద మనిషి. అయినా కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అమెరికాకి వెళ్ళినప్పుడు నా కోసం నాకు టైం ఇచ్చి, తర్వాత నెక్స్ట్ అన్నిటికంటే గ్రేట్ విషయం ఏంటంటే రియల్ గా మీ అంత హంబుల్గా ఉండాలని నేను అనుకున్నాను. ఆ రోజు నేను ఇంటికి వచ్చేసిన తర్వాత నా బ్రీఫ్ కేసు అన్న తీసుకెళ్లి లిఫ్ట్ లో పెట్టి ఇంటికి తీసుకెళ్ళినాడు. అన్న నేను తీసుకెళ్తాను అన్నగానే లేదు అంటే అంత హంబుల్ అన్న. రియల్లీ ఇలాంటి మిత్రుడు దొరకడం అనేది నిజంగా నా ప్రయోజనంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇమీడియట్ గా ఎప్పుడైతే నేను టీటీఏలకి ఇలా వస్తానని చెప్పి నేను రమ్మని చెప్పేసి అక్కడ మొత్తం టోటల్ గా నాకు డల్లాస్ లో ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం ఈవెంట్ దగ్గర అన్నింటిలో మొత్తం నాకు చాలా అంటే చాలా హోస్టింగ్ చేసింది అన్నారు. వాళ్ళ టీం కూడా టీం టీటీఏ మామూలుగా మనకు అమెరికాలో ఈ పోయినప్పుడు ఎవరు ఫస్ట్ టైం అమెరికా వెళ్ళినప్పుడు ఎవరు మనకు తెలియదు ఎలా ఏంటి అనేది ఒక కన్ఫ్యూజన్లు ఉంటే, ఎప్పుడైతే ఒకసారి ఆ టీటీఏ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత టీటీఏ కూడా నా ఫ్యామిలీ అనిపించింది అనమాట. మొత్తం తీసుకున్నప్పుడు అక్కడ వెళ్ళానన్న కానీ అన్న కానీ ఇంకా వీళ్ళ టీం అంతా కూడా మనని అక్కడ తీసుకొని చాలా అంటే చాలా చేసిర్రు. తర్వాత నెక్స్ట్ అన్నకు నిజంగా అంటే నేను మిమ్మల్ని పోగొట్టలేదు, రియల్ చెప్తున్నా. మనం ర్యాలీ వెళ్ళిన రోజు ఆ ట్రంప్ కూడా అంత ఫాలో ఉంటుందో లేదు తెలియదు, ఘోరంగా అన్న రండి అసలు ఎంత రెస్పెక్ట్ ఇస్తుందంటే అబ్బా నవీన్ అన్న కూడా చాలా నాకు ఫీలింగ్ ఆ రోజు వచ్చింది ర్యాలీలో. సో ఒక సెలబ్రిటీ అన్న, అమెరికాలో సెలబ్రిటీ. సో కాబట్టి మీ బ్లెస్సింగ్ మా కంపెనీ కావాలన్నా. ఓకే మీరందరూ థ్యాంక్ యూ. సో టీటీఏతో పాటు సంపంగి కలిసి చేద్దాము. మీ బ్లెస్సింగ్ ఎప్పుడు ఆల్వేస్ ఇది మళ్ళన్నది. నెక్స్ట్ మన టీం అందరూ కూడా పూర్తి మీద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరైతే ఉన్నారో వాళ్ళందరూ బ్లెస్సింగ్ మనకు కావాలి. మన లాస్ట్ టైం జ్యోతిరెడ్డి గారు వచ్చారు కదా, జ్యోతిరెడ్డి గారిని కూడా అన్నే పరిచయం చేశారు. లాస్ట్ టైం మీటింగ్ లో వచ్చారు కదా, ఇక్కడికి వచ్చారు జ్యోతిరెడ్డి గారు అమెరికా నుంచి. అన్న టీమే, అమ్మ మేడం కూడా అన్న టీమే. సో కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు మనకి ఏంటంటే అమెరికాలో 50 స్టేట్స్ మనకి ఉన్నాయి. 50 స్టేట్లలో మనకి టీటీఏ ఉన్నది, 50 స్టేట్ల టీటీఏ ఉన్నది. టీటీఏకి సంపంగి వేరు కాదు, ఖచ్చితంగా ఉండదు మనం అనుకుంటున్నాము. అన్నంత వరకు మనకు అన్న 2 years మనకు ఉంటారు. 2 years వరకు మనం బిజినెస్ ఎంత చేసుకోవచ్చు. సో మీరు కూడా అమెరికా పోవడానికి మీ థాట్ థింక్ బిగ్ అని ఉన్నారు కదా, థింక్ బిగ్ చేయండి. అమెరికాలో బిజినెస్ చేయాలనుకోండి. సో ఆ విధంగా మీరు అందరూ కూడా తయారవ్వండి. ఆ విధంగా ఎప్పుడు మీరు బ్లెస్సింగ్ ఉండాలన్నా. నెక్స్ట్ మీరు కూడా ఈ రోజు మీరు తీసుకోవాల్సిందంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి, మీ కుటుంబానికి రావాలి. మిడిల్ క్లాస్ అనే ట్యాగ్ మనతో అర్థం కావాలి. మన ఎప్పుడు రేపు వచ్చిన మన పిల్లల్ని ఎవరు కూడా మిడిల్ క్లాస్ అనొద్దు. మనందరం ధనవంతులుగానే, మన పిల్లలు ధనవంతులుగా ఉండాలి. మన పిల్లలు పెద్ద ఇన్వెస్టర్స్ కావాలి. సో ఇదే మన ఏము. సో మీరందరూ కూడా ఆ విధంగా చేయండి. ఎక్కడ కూడా నెక్స్ట్ వెళ్ళకండి, ఎవరి గురించి మీరు పట్టించుకోకండి. గాంధీ గారి గురించి కూడా చాలా మంది ఎన్నో విధాలుగా ఆయన అన్నారు. లాస్ట్ కి ఆయన మౌనంతో మంచితనంతో స్వతంత్రం తీసుకొచ్చిండు. ఆయన కానీ నువ్వు మంచోడు కాదని కాల్ చేసారు, కానీ గాంధీ గారిని ఎవరు చూడలేదు. కానీ ఈ రోజు వరకు బాబు అంటారు. ఇందాక కూడా ఆ టీవీ పెట్టుకొని చూస్తున్నప్పుడు మోడీ గారు ఫస్ట్
ఫ్లాగ్ హోస్టింగ్ కంటే ముందు బాబు ఘాట్కి వెళ్ళి నివాళులర్పించి వస్తారు ఎవరైనా. సో కాబట్టి ఎప్పుడైతే మనము నిబద్ధతతో ఉంటామో, నిజాయితీగా ఉంటామో, ఎవరిని పట్టించుకోకుండా మన విజన్ కోసం మనం పనిచేస్తాము, ఆ పని చేసిన రోజు ఖచ్చితంగా మనం చరిత్రలో నిలబడతాం. మనిషి యొక్క పర్పస్ ఏంటి, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ అని చెప్తాను. 3 పర్పస్ అని చెప్తా కదా. ఒకటి ఘనత కోసము, రెండోది వచ్చేసి కాంప్రమైజ్ కాకుండా జీవించడం కోసం, మూడోది వచ్చేసి ఈ ప్రపంచం తిరగాలని. ఎవరైనా ఘనత, గ్రేట్నెస్ కావాలి, ఇళ్ళకి ఉండాలని చెప్పి అనుకున్నాం కదా. ఆ ఘనత అనేది మనం ఎప్పుడైతే మనం ఒక నిబద్ధతతో మన లక్ష్యాన్ని పెట్టుకొని మనం పనిచేసుకుంటామో ఆటోమేటిక్ గా ఆ ఘనతని మనకు వస్తుంది. మనం ఉన్నా లేకుండా మన చరిత్రలో మనం నిలబడతాం. దానికి ఎగ్జాంపుల్ గాంధీ గారు. సో రేపొద్దున మన జీవితాలు కూడా ఆ విధంగా కారంజన జీవితం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు వచ్చిన మదన్న గారికి కానీ, పవన్ గారికి, మళ్ళీ ఒకసారి మన నవీన్ అన్నకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో మీరందరూ కూడా వీఆర్ ఫ్యామిలీ. ఎవరికైనా ఏ గెస్ట్ వచ్చినా అదే చెప్తాను నేను చెప్పిన మనస్ఫూర్తి చెప్తా, వీఆర్ ఫ్యామిలీ. సో మన ఫ్యామిలీ కోసం, మన కంపెనీ గ్రోత్ కోసం మనం కష్టపడదాం. నెక్స్ట్ ఏంటంటే మా కంపెనీలో ఉన్న గొడవకి అంటే ఏముంటుందని మా దగ్గర సిస్టమ్ ఏమంటే, మా దగ్గర ఎవరైతే కష్టపడి పనిచేస్తారో ఆ పనిచేసిన వాళ్ళకి మా కంపెనీలో షేర్ 8 మంది డైరెక్టర్స్ ఉన్నారు. మాకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని 8 మంది ఉన్నారు. 8 మంది అందరూ కూడా షేర్ హోల్డర్స్. ఆటోమేటిక్ గా మనం లైఫ్ గ్రో అవుతుంది. సో ఆ విధంగా మీరు అందరూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వన్స్ అగైన్ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో మీరందరూ కూడా చేయండి. ఈ రోజు ఆఫర్ కూడా మీరు చాలా మంది సైట్లకు వెళ్ళారు అనుకుంటా, సైట్లలో ఉన్నారు. సో మీరు కూడా ఇంకేదో ఆఫర్ చేయండి. ఇంకా సాయంత్రం కల్లా కనీసం ఎంతో కొంత సేల్ చేయడానికి కోసం ప్రయత్నం చేయండి. సో సేల్ చేసి ఈ రోజు నుంచి ఫైనాన్షియల్ మీడియా నా ఫ్యామిలీకి రావాలి, ఫైనాన్షియల్ మీడియా నా పిల్లలకు రావాలని చెప్పి ఒక సంకల్పం తీసేసుకొని ఆ విధంగా ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ఆల్. నమస్కార్ టీమ్ సంపంగి అండ్ జై సంపంగి. భారత్ మాతాకి జై. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో ఒక చిన్న ఎంటర్టైన్మెంట్, రాజయ్య గారు ఒక చిన్న సాంగ్. రాజయ్య గారు లేరా, ఆస్థాన సింగర్, రండి. పాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి అందరూ. సో రిథమ్ దగ్గర క్లాప్స్ కొట్టండి, ఓకేనా? ఇండిపెండెన్స్ డే అందరికీ, ముఖ్య అతిథిగా విచ్చేసిన నవీన్ రెడ్డి గారికి మరియు ఇతర గెస్టులకి, మా సంపంగి సేనాని అయినటువంటి రమేష్ సార్, సురేష్ సార్కి, మిగతా సంపంగి సైన్యానికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే సందర్భంగా నేను ఒక గేయాన్ని ముందుంచబోతున్నాను. నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే, కొలిచే దేవతలెందరూ ఉన్న తల్లి భారతి మనకొకటే. నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే, కొలిచే దేవతలెందరూ ఉన్న తల్లి భారతి మనకొకటే. కులాలు వర్గాలెన్నున్నా, భాషలు యాసలు ఎన్నున్నా, కులాలు వర్గాలెన్నున్నా, భాషలు యాసలు ఎన్నున్నా, పై భేదాలెన్నున్నా, మనలో ఏకత్వము ఒకటే. నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే, కొలిచే దేవతలందరూ ఉన్న తల్లి భారతి మనకొకటే. రాముడు కృష్ణుడు రానా శివాజీ ఆదర్శాలు మనకొకటే, సుఖ దుఃఖాలు శత్రుమిత్రులు గెలుపోటములు మనకొకటే. రాముడు కృష్ణుడు రానా శివాజీ ఆదర్శాలు మనకొకటే, సుఖ దుఃఖాలు శత్రుమిత్రులు గెలుపోటములు మనకొకటే. విజయగాథల చరితొకటే, జీవన పద్ధతి మనకొకటే. విజయగాథల చరితొకటే, జీవన పద్ధతి మనకొకటే. మనసావాచ క్రియా రూపమున దేశభక్తిలో మనమొకటే. నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే. నేను నీవు వారు వీరు అంతా కలిసి మనమొకటే. మట్టిని చెట్టును నీటిని గోవును తల్లిగా చూసే చూపుకటే. మట్టిని చెట్టును నీటిని గోవును తల్లిగా చూసే చూపుకటే. పూరి ద్వారక శబరిమలైకే దారునాథుల పూజకటే. మట్టిని చెట్టును నీటిని గోవును తల్లిగా చూసే చూపుకటే. పూరి ద్వారక శబరిమలైకే
నా పిల్ల పూజొకటే శ్రద్ధా భక్తులు మనకొకటే శ్రేష్ఠ పరంపర మనకొకటే శ్రద్ధా భక్తులు మనకొకటే శ్రేష్ఠ పరంపర మనకొకటే యుగ యుగాలుగా తరగని చెరగని భారత సంస్కృతి మనదొకటే నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే కొలిచే దేవతలెందరూ ఉన్న తల్లి భారతి మనకొకటే ఈ జగమంతా కుటుంబమే అను విశాల హృదయం మనదొకటే ఈ జగమంతా కుటుంబమే అను విశాల హృదయం మనదొకటే ప్రపంచ ప్రజల శాంతిని కోరే జీవన ధ్యేయం మనకొకటే ఈ జగమంతా కుటుంబమే అను విశాల హృదయం మనదొకటే ప్రపంచ ప్రజల శాంతిని కోరే జీవన ధ్యేయం మనకొకటే స్పందన సంవేదనలొకటే స్పందన సంవేదనలొకటే ఆశయాకాంక్షలు ఒకటే స్పందన సంవేదనలొకటే దేశమాతను జగద్గురువుగా నిలిపే లక్ష్యం మన ఒకటే నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే కొలిచే దేవతలెందరూ ఉన్న తల్లి భారతి మనకొకటే. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. బాగా పాడావు బ్రదర్. అయితే ఈ మధ్య నేను ఒక లైన్ చదివాను. ఏంటి అంటే మనము ఇల్లు దాటగానే మన కులం మీద అడుగుతారంట, వీధి దాటగానే మన మతం మీద అడుగుతారంట, రాష్ట్రం దాటగానే మన భాష ఏందని అడుగుతారంట, కానీ కేవలం దేశం దాటినాక మన భారతీయులను గుర్తొచ్చి వీఆర్ ఆల్ ఇండియన్స్ అంటారంట. అంటే ఒకసారి బయటికి వెళ్ళినాక అప్పుడు నీ భారతీయుడిని, మేమందరం ఇండియన్స్, మనందరం కలిసి ఉండాలి, అప్పుడు యూనిటీ డైవర్సిటీ అని మనకు గుర్తొస్తుందంట. బట్ ఇలాంటి అన్ని చూసినా కూడా మనందరం సంపంగి ఒక్కడిగా ఉన్నాం. వీఆర్ ఆల్ వన్ టీమ్, వన్ రేస్, వన్ క్యాస్ట్, వన్ రిలీజియన్, దట్ ఈస్ సంపంగి. థ్యాంక్ యూ. నమస్కారం టీం సంపంగి. ఇప్పుడు నేను పాడేది పాట హిందీ తెలుగు. दिल ऐसा किसी ने मेरा तोड़ा, बर्बादी की तरफ ऐसा मोड़ा, दिल ऐसा किसी ने मेरा तोड़ा, बर्बादी की तरफ ऐसा मोड़ा, एक भले मानुष को अमानुष बना के छोड़ा, दिल ऐसा किसी ने मेरा तोड़ा, बर्बादी की तरफ ऐसा मोड़ा, ये दूरी तक अंत मुलेदा, ना मदिलो रेगे गायम मानिपोदा, ये दूरी तक अंत मुलेदा, నా మదిలో రేగే గాయం మానిపోదా, వాడిన ప్రేమ వసంతం ఏనాకైనా వికసించలేదా, దిల్ ऐसा किसी ने मेरा तोड़ा, बर्बादी की तरफ ऐसा मोड़ा. థ్యాంక్ యూ శ్రీరామన్న. లాస్ట్ సాంగ్ నిసారమ్మ. టీం సంపంగి. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల బంధం ఉంది నేలలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో, ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా, భరత మాతకొకటే లేరా, రాజులమైనా పేదలమైనా, రాజులమైనా పేదలమైనా, భరత మాతకొకటే కదరా, ఎన్ని భేదాలున్నా మనకెన్ని తేడాలున్నా, దేశమంటే ఏకమౌదాం అంతా ఈ వేళ, వందే మాతరం అందామంతరం, వందే మాతరం
అందామంతరం దేశం మనదే దేశం మనదే ఎగురుతున్న జెండా మనదే. జై హింద్. థ్యాంక్ యూ లిసా. సో ఒక్కసారి నవీన్ గారు ప్లీజ్ అన్న మీరు రండి ఒకసారి. చిన్న ఫిల్ స్టేషన్. మర్చిపోయినా అన్న వల్ల నవీన్ అన్న మేడం రియల్ ఫ్యామిలీ ఆ రోజు ఫస్ట్ టైం ఫ్యామిలీ కలవటం కానీ నన్ను అయితే చాలా మంచి గ్రేట్ ఎక్స్పీరియన్స్. మేడం వచ్చారండి లేదా డిసెంబర్లో? ఓకే. సో ఈసారి వచ్చిన మేడం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ అందరికి పరిచయం చేస్తాం. మేడం తీసుకొస్తా కంపల్సరీ మన ఆఫీస్లో కానీ లేదా మన సిటీ ఆఫ్ ది జాయ్లో వీళ్ళందరూ కూడా మనం హోస్టింగ్ చేద్దాం అనుకుంటున్నాము. సిటీ వాళ్ళందరూ కూడా మేడం పరిచయం చేస్తాం. పిల్లలు కూడా అన్నకు రత్నాలు అనిపించే అమ్మాయిలు ఉన్నారు. చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా అంటే చాలా అమ్మాయి వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ బొమ్మది కూడా మన పృథ్వీ అన్న కూడా ఈసారి న్యూ జెర్సీ వస్తే కంపల్సరీ మా దగ్గరనే ఉండాలి. సో రియల్లీ అన్నోళ్ళ ఫ్యామిలీ సూపర్ ఫ్యామిలీ నాకు బాగా నచ్చింది. అన్నోళ్ళ ఇల్లు కూడా సూపర్ గా ఫోటో లేకపోతే అక్కడ. ఎనీవే అన్న మీరు రావటం ఈ బ్లెస్సింగ్ మాకు ఇవ్వడం థ్యాంక్ యూ. సో అందరికి కూడా మదన్న గారికి పవన్ గారికి మీ అందరి కంపెనీ మీరు లోకల్ కూడా మాకు సపోర్ట్ కావాలి. సో మీ అందరి సపోర్ట్తో ఇంకా మీరు నుండి మా బ్రదరు ఎవ్రీ ఇయర్ 3-4 కంట్రీస్ అన్నారు. మీరు నెక్స్ట్ 2026 కల్లా మీ నోటి మాట 50 కంట్రీస్కి మేము వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎక్కడికి వెళ్ళినా కానీ టీటీఏ నవీన్ అన్న మాకు సపోర్ట్ కంపల్సరీ ఉండాలన్నా. సో థ్యాంక్ యూ వండనాలు. వన్స్ అగైన్ నమస్కారం టీం సంపంగి అండ్ జై సంపంగి. ఓకేనా?
సో ఓకే టీమ్, సో వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ ఈవెంట్ ఇంత బాగా అవ్వడానికి కారణమైన మన జిఎం గారు, రఘురామ్ గారు, అండ్ మన టీమ్ ఆఫీస్ బాయ్స్ కానీ, శ్రీరామ్ అండ్ టీమ్ కానీ, హెచ్ఆర్ టీమ్ కానీ అందరూ కూడా కంగ్రాచులేషన్స్. బాగా డెకరేట్ చేశారు ఆఫీస్ ని చాలా నీట్గా. అండ్ కంగ్రాట్స్ టు యూ టీమ్, ఆన్ టైం వచ్చారు. ఫర్ ద ఫస్ట్ టైం అందరు టైంకి వచ్చారు. వెరీ గుడ్, సూపర్. సో ఎక్కడ మనం గెస్ట్ ని పిలిచి మళ్ళీ వెయిటింగ్ చేపిస్తారని భయపడ్డాము, బట్ మీరు టైంకి వచ్చారు. సో వండర్ఫుల్. అదే పంచువాలిటీ మెయింటైన్ చేయండి, అదే డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి హూ మేడ్ దిస్ ఈవెంట్ ఎ గ్రాండ్ సక్సెస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో మీరు వచ్చారు, మాకు చాలా ఎనర్జీ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. సో మధు గారు, పవన్ గారు, అన్న మీరు అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నమస్కారం టీమ్ సంపంగి. ఓకే, సో వెళ్ళి మన సేల్స్ ప్లాన్ చేద్దామండి. సో లంచ్ ఉంది మనకి, లంచ్ అయిపోయినాక ఇంటికి వెళ్ళాలనుకుని ఇంటికి వెళ్ళండి, మిగతా వాళ్ళు కూడా ఉండి ప్లాన్ చేయండి. నేను చెప్పాను వన్ డే ఆఫర్, మళ్ళీ రాదు ఆపర్చునిటీ. మేక్ సేల్, మేక్ మనీ, మేక్ యువర్ లైఫ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ.